నందమూరి తారక రామారావు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా మకుటం లేని మహారాజుగా వెలుగొందారని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య పేర్కొన్నారు. ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. అనంతరం డాక్టర్ సీతారామయ్య మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ పార్టీని స్థాపించి 43 సంవత్సరాలైంది అంటూ గుర్తు చేశారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి అనేక సంస్కరణలు చేపట్టారంటూ తెలిపారు. మండల వ్యవస్థ, మహిళలకు రిజర్వేషన్, కిలో ₹2 బియ్యం దేశానికి ఆదర్శంగా నిలిచాయంటూ పేర్కొన్నారు. అలాంటి మహనీయుడి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగ వాతావరణంలో జరుపుకునేలా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ పార్టీ స్థాపించిన నాటి నుండి తాను చురుగ్గా పాల్గొంటున్నానంటూ తెలిపారు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే ప్రతి ఒక్కరికి రాజకీయం అంటే ఏమిటో తెలియజేశారు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు సాగుతుందంటూ తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో ఒంగోలు నగరం ఎంతో అభివృద్ధి చెందుతున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో నాయి బ్రహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్, టీడీపీ నాయకులు ముత్తన శ్రీనివాసులు, బోడపాటి వెంకట్, చేతిశెట్టి చంద్ర, స్వర్ణ స్వరూప్, కొమ్మూరి రవిచంద్ర, అనీఫ్ ఖాన్, మహిళా నాయకురాలు టి అనంతమ్మ, కుసుమ కుమారి, నిడమానూరి పావని తదితరులు పాల్గొన్నారు. అటు పోండమ్మా. నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగలాగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు నిజంగా మా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అట్లనే రామారావు గారు 1982లో పార్టీ అనౌన్స్ చేసి 83 జనవరిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అక్కడి నుంచి ఆయన కొన్ని సంస్కరణలు, అందరికీ తెలిసిందే, పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి మండల వ్యవస్థను తీసుకురావడం, ఆడవారికి సమాన హక్కు, అట్లానే పెన్షన్ పథకం, అలానే ₹2 కిలో బియ్యం పథకం, ఇవన్నీ చారిత్రాత్మకమైన నిర్ణయాలు. ఈ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆయన ఒక మహానుభావుడిగా వెలుగొందుతూ ఇటు సినీ పరిశ్రమలో అలాగే రాజకీయంగా కూడా ఆయన మకుటం లేని మహారాజుగా వెలుగొంది ఈరోజు 43 సంవత్సరాలు స్థాపించి 43 సంవత్సరాలు అయినా కూడా ఇంకా చెక్కు చెదరకుండా మన పార్టీ కార్యకర్తలతో ఇలా నిండి ప్రతి ఒక్క ప్రోగ్రాము దిగ్విజయంగా జరుపుకుంటున్నందుకు నిజంగా సంతోషించాల్సిన విషయం. అట్లాగే మహానాడు సందర్భంగా మా దామచర్ల జనార్దన్ గారు, మా ప్రీతం నాయకులు దామచర్ల జనార్దన్ గారు, అట్లానే ముఖ్య నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మహానాడులో పాల్గొనడం సందర్భంగా మేము ఈరోజు ఇక్కడ మా పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసుకొని ఆయనకి స్మరించుకోవడం జరిగింది. సో అందరూ రాబో ఎలక్షన్స్లో కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కానీ దిగ్విజయంగా జరుపుకోవాలని, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా మన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం ఉంది. దీనిలో భాగస్వామ్యం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేము ఎన్టీ రామారావు గారి మాకు చాలా దగ్గర, మా నెమ్మకూరు అనే గ్రామం మాకు చాలా దగ్గర. మేము అక్కడే ఉయ్యూరులో చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి 82 నుంచి కూడా పార్టీ పెట్టిగాడి రాజకీయ చైతన్యం కలిగి చిన్నప్పటి నుంచే మేము బ్యాడ్జీలు, అలాగే సైకిల్ కొత్తగా నేర్చుకుని సైకిల్ ర్యాలీలు చేసాం. నాదెల్ల భాస్కర్ గారి టైంలో కూడా మేము చాలా కార్యక్రమాలు చేసాం. దీన్ని ఎన్టీ రామారావు గారు వచ్చినాకే ప్రతి ఒక్కరికి రాజకీయం ఎలా ముందుకెళ్ళాలి, అలాగే మునసబ్బు కరణం వ్యవస్థను రద్దు చేసింది కూడా ఆయనే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం చాలా
ప్రగతి సాధించింది. అలాగే ఒంగోలులో మన తామచర్ల జనార్దన్ రావు గారి పల్లెటూరు నుంచి టౌన్ వాతావరణం, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ అంటే మన ఒంగోలు అని పేరు తెచ్చుకున్నాం. దీనిలో నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు జనార్దన్ రావు గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే పార్టీ ఆఫీస్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పండగ అంటే తెలుగు వాళ్ళకి ప్రతి ఇంటికి పండగలు మర్చిపోతాము. అన్న పుట్టినరోజే 28వ తారీఖే మాకు సంవత్సరం అంతా కూడా పండగ గుర్తు. మరి ఈరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా మహానాడులో చూస్తుంటే టీవీల్లో కానీ మీ ద్వారాగా కానీ ఒక పండగలాగా ఉంది. ప్రతి ఇంటి, ప్రతి అక్క, ప్రతి చెల్లి కూడా టీవీ పెట్టుకొని చూస్తున్నారు. ఎక్కడెక్కడ ఇతర దేశాల నుంచి కూడా అభివృద్ధి అనేది అన్న రామారావు గారు ఇచ్చిపోయిన అభివృద్ధిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రతి మహానాడు కూడా ఇలా జరుగుతా మరి సంక్షేమ పథకాలు కూడా ఆ రోజు అన్న రామారావు గారు మహిళలకు కానీ, బీసీ రిజర్వేషన్ కానీ, తినడానికి తిండికి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అన్నీ కూడా ఆ రోజు మరి 82లో బిగించేసిన అన్న రామారావు గారు పద్ధతి ఈరోజు ముందు కొనసాగుతుంది. ఎన్ని సంవత్సరాలైనా సరే 40 సంవత్సరాల దాకా కూడా తెలుగుదేశం కొనసాగుతుందని మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటా అన్న రామారావు గారు. ఆ రోజున పార్టీ స్థాపించి అతి కొద్ది కాలంలోనే రాష్ట్రంలో మన కూడు గుడ్డ నీడ ప్రజలందరికీ అందించాలని మంచి స్ఫూర్తితోటి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించారు. అలాగే ఈ రోజున మనందరం గర్వించదగ్గ విషయం ఏంటంటే మన తారక రామారావు గారిది జయంతిని అఫీషియల్గా ప్రకటించడం, రాష్ట్ర పండగగా జరుపుకోవడం మనందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆయన వేసిన బాటలోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ప్రజల శ్రేయస్సు నిరంతరం కోరుకుంటూ ఉన్నారు. అలాగే మన దామచర్ల జనార్దన్ రావు గారు కూడా ఒంగోలు అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. వీరందరి బాటలో ముందుకెళ్తూ పార్టీని ఇంకా బలోపేతం చేసుకొని రాబోయే కాలంలో కూడా మనందరం కూడా ఇలాగే ప్రతి సంవత్సరం వీరికి నివాళులు అర్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ ఎన్టీఆర్. అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈరోజు అధికారికంగా మన కలెక్టర్ గారు వీరంతా ఒంగోలులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసి అన్నగారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. అలానే నందమూరి తారక రామారావు గారు అటు సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఆయన ఒక లెజెండు, కారణ జన్మలు అంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడో తప్పితే ఎక్కడో ఇలాంటి వారు రూపంలో పుడుతుంటారు. అలానే మహిళా సాధికారత అని చెప్పేసి రామారావు గారు ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు అలాంటి చాలా పథకాలు తీసుకొచ్చారు. కూడు గుడ్డ నీరు అనేది ఆయన తీసుకొచ్చిన పథకమే. ఇలానే ఆయన మాటలోనే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మంచి పరిపాలన అందిస్తూ చేస్తారని. నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన్ని స్మరించుకుంటూ ఘనంగా తెలుగుదేశం పార్టీ ఒంగోలు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 1982 మార్చి 29వ తేదీన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ అజెండాగా తీసుకొని ఆయన పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి రావడం, ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని మొట్టమొదటగా మరి భారతదేశంలోనే ఎవరూ చేయనంత ఇదిగా ఆయన వాటిని అమలు చేయడం, ప్రజలు ఎంతో సంతోషాలతో మరి సుఖ సంతోషాలతో ఉండడం కోసం అహర్నిశలు శ్రమించినటువంటి మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని తెలుగు జాతి ముద్దుబిడ్డ, ఆంధ్రుల ఆరాధ్య దైవము అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రమంతా అధికారంగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. 1982లో అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా పార్టీ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా తెలుగు ప్రజలందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా నడుచుకుంటున్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఇవాళ రోజు అదే కృషితోటి, అదే పట్టుదలతోటి ముందుకు నడిపిస్తున్న నాయకుడు తెలుగుదేశం పార్టీని మన నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో విలువలతోటి తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని ఇవాళ ప్రజల్లో ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరంటే
నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. అలాగే మన దామచర్ల జనార్దన్ గారు కూడా ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఎంతో అభివృద్ధి చేసి తెలుగుదేశం పార్టీకి బలోపేతంగా కృషి చేస్తూ ప్రజలందరికీ కూడా అండదండలుగా ఉంటూ ఎంతో సహాయం చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.